హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం పీసీ ఆర్ ల్యాప్టాప్లో మన వాట్సాప్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలో చూసుకుందాం. సో మనకి మన ల్యాప్టాప్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలంటే ఏదైనా సెర్చ్ ఇంజిన్ ఉండాలి, లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ లాంటివి ఏదైనా ఉండాలి. నా ల్యాప్టాప్లో అయితే గూగుల్ క్రోమ్ ఉంది. సో దాన్ని ఓపెన్ చేసి మనం వాట్సాప్ని ఎట్లా చూడాలో చూద్దాం. సో ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటే లైక్ ఇంటర్ఫేస్ ఇట్లా కనబడుతుంది. ఇక్కడ పైన కనబడుతున్న సెర్చ్ బార్లో మనం వాట్సాప్ వెబ్ అని సెర్చ్ చేయాలి. సో వాట్సాప్ వెబ్ వచ్చేసింది కదా. యా, ఇక్కడ ఫస్ట్ కనబడుతున్న వెబ్సైట్ని ఓపెన్ చేస్తే వాట్సాప్.com అని ఉందా. యా, దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అవుతుంది. యా, రైట్ సైడ్ మనకు ఒక క్యూఆర్ లాంటిది కనబడుతుంది కదా, దాన్ని మనం స్కాన్ చేయాలి. లైక్ మన ఫోన్లో ఉన్న వాట్సాప్తో ఓపెన్ చేసుకొని లైక్ స్కాన్ చేసుకుంటే మన ఫోన్లో ఉన్న చాట్స్ అన్నీ ల్యాప్టాప్లో వచ్చేస్తాయి అనమాట. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, యా, ఇప్పుడైతే మనం ఫోన్లో ఉన్న వాట్సాప్ని ఓపెన్ చేసుకుంటే లైక్ ఇట్లా కనబడుతుంది. సో పైన 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇట్లా ఆప్షన్స్ వస్తాయి కదా. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ లింక్డ్ డివైసెస్ అని ఉంటుంది. లింక్డ్ డివైసెస్ ఓపెన్ చేసుకుంటే పైన మనకి లింక్డ్ డివైస్ అని కనిపిస్తుంది కదా. ఆ లింక్డ్ డివైస్ పైన క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది, క్యాన్సిల్ అండ్ యూజ్ మొబైల్ డేటా. యూజ్ మొబైల్ డేటా ఏంటంటే మన ఫోన్లో ఉన్న మొబైల్ డేటాని యూజ్ చేసుకొని పీసీలో ఓపెన్ అవుతుందని అడుగుతుంది. యా, యూజ్ మొబైల్ డేటా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెరిఫికేషన్ కోసం లైక్ మన ఫింగర్ ప్రింట్ ఆర్ పాస్వర్డ్ ఏదో ఒకటి అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే ఇక్కడ మనకి క్యూఆర్ లాంటిది కనబడుతుంది కదా. యా, దీన్ని ఇలా స్కాన్ చేసేస్తే మన ల్యాప్టాప్లో లాగింగ్ ఇన్ అని వస్తుందా. యా, మన ల్యాప్టాప్లో చాట్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. యా, వెరీ సింపుల్ అండి. థ్యాంక్ యూ.